హాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మనమైతే రోజు కోరికలు కోరుకుంటాం గదా దేవుడినైతే. సో, అలా కాకుండా ఇలా చేస్తే కోరికలనేవి తొందర నెరవేరుతాయని నా నమ్మకం అండి. సో, నేనైతే ఫస్ట్ టైమ్ చెయ్యడం. సో, మీకు కూడా యూజ్ అవుతుంది. మీ కోరికలు గూడా నెరవేరుతాయనేసి నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఓకేనా? కోరిక అయితే తొందర నెరవేరుతుంది. ఓకేనా? ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికైతే కావాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద మనమైతే కోరిక రాసి పెట్టుకోవాలండి. అలాగే దాల్చిన చెక్క దంచి పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. 5 లవంగాలు గాని, 3 లవంగాలు గాని తీసేసుకోవాలి. తర్వాత 8 కైన్స్ ఏవైనా పర్లేదు. 8 కైన్స్ 8 అయితే తీసుకోవాలి. 8 కైన్స్ అయితే తీసుకోవాలండి. ఇవి తర్వాత ఏం చేయాలి, కోరిక నెరవేరిన తర్వాత ఇవన్నీ ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. వీడియో అయితే చూసేయండి. ఓకేనా? ఒక కప్ అయితే తీసుకోండి గ్లాసుది. అలాగే చిన్న వినాయకుని విగ్రహం ఏదైనా పర్లేదండి. ఒక పసుపు గణపతి కాకుండా మిగతా ఏ విగ్రహాలైనా పర్లేదండి. చిన్నది గాని, పెద్దది గాని మీ దగ్గర ఏది ఉంటే అది తీసేసుకోండి. ఓకేనా? ఇలాంటిది ఒక కప్పు తీసుకోండి. కొన్ని బియ్యం తీసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇదే చిన్న వినాయకుడైతే ఉంది. సో, నేనైతే ఇదే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. దీనికి మనము తిథి, నక్షత్రం తోటి మనకైతే సంబంధం లేదండి. అష్టమి, నవమి, చవితి కాకుండా అయితే చూసుకోండి. ఒక మంచి రోజు చూసుకొని పూజ కాదు కదా ఇది మనం చెయ్యడానికి. చిన్న మన కోరికలు దేవునికి చెప్తున్నాం కాబట్టి అంత అవసరం ఏం లేదు. సో, ఒక మంచి రోజు చూసి చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత 1 బై 1 చేసేసుకోవాలండి. ఫస్ట్ మనం రాసుకున్న కోరిక పేపర్‌లో రాసుకున్న కోరిక ఏంటో అది ఆ పేపర్ అయితే ఫస్ట్ పెట్టేసుకోవాలి కప్పులో. పెట్టేసుకున్న తర్వాత బియ్యం అయితే వేసేసుకోవాలి. బియ్యం అయితే వేసేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది కదా! కోరిక నెరవేరిన తర్వాత ఏం చేయాలి ఈ రైస్‌ని అనేది మీకు డౌట్ వస్తుంది కాబట్టి పక్షులకైతే వెయ్యండి. సో, మీ దగ్గర పక్షులు లేవంటే నానబెట్టేసి చెట్లకైనా వేసేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఆవులకైనా పెట్టొచ్చు. నెక్స్టు ఈ కాయిన్స్ ఏం చేయాలనని డౌట్ వస్తుంది. సో, మనం ఎటన్నా వెళ్ళినప్పుడు టెంపుల్స్‌కి అటు ఇటు వెళ్ళినప్పుడైతే యూజ్ చేయొచ్చు. వేసేయొచ్చు టెంపుల్‌కైతే గుళ్ళల్లా. టెంపుల్‌కైతే కాయిన్స్ అయితే తీసుకెళ్ళండి. లేకపోతే పారే నదిలో అయినా వేసేయండి. వాడుకుంటే వాడుకోవచ్చు. సో, లవంగాలు గూడా అంతే. చెట్ల మొదట్లో వేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే 3 కైన్స్ అయితే పెట్టాలి. పేపర్ రాసిన తర్వాత కొంచెం బియ్యం పోసిన తర్వాత 3 కైన్స్ పెట్టాలి. 3 కైన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని బియ్యం పోసిన తర్వాత మళ్ళీ ఇంకా 3 కైన్స్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ బియ్యం అయితే పోయాలి. పోసిన తర్వాత మళ్ళీ 2 కైన్స్ అయితే పెట్టాలి. మళ్ళీ 2 కైన్స్ పెట్టేసి మొత్తం రైస్ అయితే కప్పు నిండా పోసేసుకోవాలి. సో, ఇలా పోసేసుకోవాలి. కప్పు నిండా పోసేసుకోవాలి. ఇది నమ్మకంతో మాత్రమే చెయ్యండి. సో, మన కోరిక నెరవేరేదాకా ఇదైతే ఇలానే ఉంచాలి. ప్రతిరోజైతే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ధూపం వేసేసి అగరబత్తి వెలిగించి చూపిచ్చి వినాయకునికి ఒక ఫ్లవర్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇంట్లో ఎవరైనా చేయొచ్చు ఈ ప్రాసెస్ ధూపం వేయడం. మనమే చేయాలని ఏం రూల్ లేదు. సో, ఇది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది. ఎక్కడ పెట్టాలంటే మనం రోజు తిరిగే ప్రదేశంలో అంటే హాల్లోనే మనకు కనిపించేటట్టు వినాయకుడిని అయితే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే
సో, మనకు కనిపిస్తే ఆ కోరిక అనేది మనం ఎప్పుడూ ఆ దేవునికి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి, సో, హాల్‌లో అయితే పెట్టుకోవాలి వినాయకునికి. హాల్‌లోనైతే పెట్టాలి. సో, వినాయకుడిని పెట్టిన తర్వాత గంధము, కుంకుమ అయితే పెట్టాలి వినాయకునికి. పెట్టి హాల్‌లో అయితే పెట్టేసి చిన్న ధూపమేసి చూపిచ్చి సరిపోతుంది. అంతే. రోజు మన కోరికనైతే వినాయకునికి చెప్తూ ఉండాలి. వినాయకునికే ఎందుకు చెప్పాలి? వేరే దేవుడినైనా పెట్టుకోవచ్చు గదా! అని మీకు డౌట్ రావచ్చు. సో, మనం మొదటి పూజ వినాయకునికి చేస్తాం కాబట్టి, అందుకే వినాయకుడిని పెట్టుకుంటున్నాం. అంతే. ఇందులో అయితే ఏం లేదు. ఒక మంచి రోజు చూసి చేసేసుకోండి. మన కోరిక ఎన్ని రోజులకు నెరవేరుతుందో తెలీదు కాబట్టి, సో, అందుకే పసుపు గణపతినైతే పెట్టుకోవద్దు అన్నమాట అంతే. ఏ ఏ చిన్న విగ్రహమైనా ఏదైనా పెట్టుకోవచ్చు. హాల్‌లోనే పెట్టాలి. గర్భస్థి చూపిచ్చి. సో, ఇలా అయితే నేను పెట్టుకున్నాను చూడండి. ఇది మాకు హాల్‌లోనే ఉంటుంది. సో, అక్కడ మేము పూజ చేసినప్పుడు ధూపమైతే వేస్తాము. సో, అందుకే మాకు కనిపించేటట్టు నేనైతే వినాయకుని దగ్గరనే పెట్టుకున్నానండి. సో, మీరు కూడా వినాయకుని దగ్గరనే పెట్టుకోండి. హాల్‌లో ఫోటో లేకపోయినా పర్లేదు. విగ్రహం ఉంటే సరిపోతుంది. హాల్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.